మనుషులు చాలా థింగ్స్ మ్యాప్ చేశారు. సముద్రమడుగు, డిఎన్ఏ, దూరంగా ఉన్న గ్యాలక్సీస్, మన చేతిలో ఉన్న ఫోన్లో యాటమ్స్. కానీ ఒక్క థింగ్ ఎప్పుడూ మ్యాప్ అవ్వలేదు. మీరొక సన్సెట్ చూసినప్పుడు మీ బ్రెయిన్లో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో, మీరొక సాంగ్ విన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడ నుండి వస్తుందో, మీరు ఒక సెంటెన్స్ చదివినప్పుడు అది అర్థమయ్యే మోమెంట్లో బ్రెయిన్లో ఏ ప్యాటర్న్ ఫైర్ అవుతుందో. ఇది హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో లాస్ట్ అన్మ్యాప్డ్ ఫ్రంటియర్. మార్చ్ 26 మెటా ఒక మోడల్ రిలీజ్ చేసింది. దాని పేరు ట్రైబ్ V2. ఆ ఫ్రంటియర్ మొదటిసారి మ్యాప్ అవుతుందో అని చూస్తున్నారు. మీకు ఒక నంబర్ చెప్తాను. ఒక్కో న్యూరోసైన్స్ ఎక్స్పెరిమెంట్కి $3,000, 3 గంటలు స్కానర్లో, ఒక్కో పర్సన్. ప్రపంచంలో బ్రెయిన్ సైన్స్ ఇంత స్లో ఎందుకు అంటే డేటా కలెక్ట్ చేయడమే ఇంత ఎక్స్పెన్సివ్, ఇంత స్లో. ఎఫ్ఎంఆర్ఐ అంటే బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో మెజర్ చేసే మెషిన్. బ్లడ్ ఎక్కడికి ఫ్లో అవుతుందో ఆ పార్ట్ యాక్టివ్ అవుతుందని అర్థం. మనం బ్రెయిన్ని ఈ విధంగా చదివేవాళ్లం. ఒక్కో స్నాప్షాట్, ఒక్కో పర్సన్, ఒక్కో ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ట్రైబ్ V2 వచ్చింది. 700 మంది నుండి 500 గంటలకు పైగా ఎఫ్ఎంఆర్ఐ డేటా తీసుకుని ఒక మోడల్ ట్రైన్ చేశారు. ఈ మోడల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏ వీడియో అయినా, ఏ సౌండ్ అయినా, ఏ సెంటెన్స్ అయినా మీ బ్రెయిన్ ఆ స్టిమ్యులస్కి ఎలా రెస్పాండ్ చేస్తుందో ప్రెడిక్ట్ చేస్తుంది. స్కేల్ ఏమిటంటే పాత మెథడ్తో ఒక్కో ఎక్స్పెరిమెంట్ 3 గంటలు, ట్రైబ్ V2తో సెకండ్స్లో మిలియన్స్ ఆఫ్ వర్చువల్ ఎక్స్పెరిమెంట్స్. బ్రెయిన్ సైన్స్ ఒక్క రోజులో డెకేడ్స్ ముందుకు వెళ్ళింది. ఈ మోడల్ ఏం చేసిందో తెలిస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రోకాస్ ఏరియా అంటే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జరిగే బ్రెయిన్ రీజన్. సైంటిస్ట్స్ దీన్ని కనుగొనడానికి 1850ల దశకం నుండి పనిచేశారు. డెకేడ్స్ ఆఫ్ సర్జరీస్, ఆటోప్సీస్, ఎక్స్పెరిమెంట్స్. ట్రైబ్ V2 ఆ రీజన్ని సిమ్యులేషన్లో తనే కనుగొంది. ఒక్క స్కాన్ అక్కర్లేకుండా. ఫ్యూజిఫార్మ్ ఫేస్ ఏరియా అంటే మీరు ఫేసెస్ రికగ్నైజ్ చేసే రీజన్. ఆ రీజన్ కూడా మోడల్ తనే ఐడెంటిఫై చేసింది. ఇది ఏమని అర్థమంటే హ్యూమన్ బ్రెయిన్లో ప్యాటర్న్స్ ఉన్నాయి, ప్రెడిక్టబుల్ ప్యాటర్న్స్. మీరు ఒక ఫేస్ చూసినప్పుడు, ఒక వర్డ్ చదివినప్పుడు మీ బ్రెయిన్ ఎగ్జాక్ట్ సేమ్ వేలో రెస్పాండ్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ప్రెడిక్ట్ చేయగలిగే మోడల్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక డీపర్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఒక మ్యూజిక్ విన్నప్పుడు ఫీల్ అయ్యే ఇమోషన్ ఒక ప్రెడిక్టబుల్ న్యూరల్ ప్యాటర్న్ మాత్రమేనా? మీరు ఒక సన్ రైజ్ చూసినప్పుడు కలిగే వండర్ బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఫాలో చేయడమేనా? ఈ క్వశ్చన్కి ఈజీ ఆన్సర్ లేదు. కానీ ఈ మోడల్ దాన్ని ఒక థియరటికల్ క్వశ్చన్గా కాదు, ఒక డేటా ప్రాబ్లంగా మారుస్తుంది. ఇది కేవలం ఫిలాసఫీ కాదు. ఒక్క సెకండ్లో ప్రాక్టికల్గా వద్దాం. ఈ మోడల్తో ఫార్మస్యూటికల్ కంపెనీస్ డ్రగ్స్ని వర్చువల్ బ్రెయిన్ మీద టెస్ట్ చేయగలవు, యానిమల్ టెస్టింగ్ అక్కర్లేకుండా. అల్జైమర్స్, డిప్రెషన్, ఎపిలెప్సీ ఈ డిజీజ్కి మందులు డెవలప్ చేయడం వేగంగా జరుగుతుంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ డిజైన్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఏ న్యూరల్ సిగ్నల్ ఏ ఇంటెన్షన్ రిప్రజెంట్ చేస్తుందో ఇప్పుడు యాక్యురేట్లీ ప్రెడిక్ట్ చేయగలరు. పెరాలిసిస్ ఉన్న వ్యక్తికి మళ్లీ కమ్యూనికేట్ చేయగలిగే టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతుంది. ఇవి జెన్యూన్లీ లైఫ్ చేంజింగ్ అప్లికేషన్స్. కానీ సేమ్ కేపబిలిటీని ఇంకో డైరెక్షన్లో చూడండి. మీరు ఒక కంటెంట్ చూసే ముందే ఆ కంటెంట్ మీ బ్రెయిన్ని ఎలా అఫెక్ట్ చేస్తుందో ప్రెడిక్ట్ చేయగలిగే మోడల్ ఉంటే ఆ మోడల్ని కంటెంట్ డిజైన్కి యూజ్ చేయగలరు. మీ బ్రెయిన్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసే విధంగా కంటెంట్ ఇంజనీర్ చేయగలరు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ట్రైబ్ V2 ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక సామర్థ్యం. హ్యూమన్ హిస్టరీలో ఒక ప్యాటర్న్ ఉంది. టెలిస్కోప్ వచ్చినప్పుడు మనం స్పేస్ అబ్జర్వ్ చేయగలిగాం. కానీ స్పేస్లో రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. డిఎన్ఏ సీక్వెన్సింగ్ వచ్చినప్పుడు జెనెటిక్ ప్రైవసీ చట్టాలు రావడానికి డెకేడ్స్ పట్టాయి. ఇంటర్నెట్ వచ్చినప్పుడు డేటా ప్రైవసీ లాస్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. టెక్నాలజీ లా కంటే ముందు వెళ్తుంది. ఇది పాత ప్రాబ్లం. కానీ బ్రెయిన్ డేటా అనేది వేరే కేటగిరీ. బ్రౌజింగ్ డేటా మీ యాక్షన్స్ చెప్తుంది, న్యూరల్ డేటా మీ ప్రాసెసింగ్ చెప్తుంది. మీరేం చేశారు అని కాదు, మీరు ఏం ఫీల్ చేశారు అని. ఇప్పుడు లా ఏమి చేస్తుందో చూడండి. ప్రపంచంలో ఒక్క దేశం మాత్రమే, చిలీ, 2021లో కాన్స్టిట్యూషన్లో న్యూరల్ రైట్స్ యాడ్ చేసింది. మరే దేశం ఇంకా చేయలేదు. ట్రైబ్ V2 మిమ్మల్ని స్కాన్ చేయలేదు. 700 మంది డేటా నుండి లెర్న్ చేసి మీ రియాక్షన్స్ ప్రెడిక్ట్ చేయగలదు. మీ కన్సెంట్ అవసరం లేదు. టెక్నాలజీ వచ్చింది, లా రాలేదు. ట్రైబ్ V2 హ్యూమన్ థాట్ని మ్యాప్ చేయడం మొదలుపెట్టింది. ఇది డ్రగ్ డిస్కవరీ స్పీడప్ చేయొచ్చు. పారలైజ్డ్ పేషెంట్స్కి వాయిస్ ఇవ్వగలదు. బ్రెయిన్ డిజీజెస్ అర్థం చేసుకోవడాన్ని ఒక్క రోజులో డెకేడ్స్ ముందుకు తీసుకెళ్లొచ్చు.
అదే సమయంలో మీ న్యూరల్ రెస్పాన్సెస్ ప్రెడిక్ట్ చేయగలిగే కేపబిలిటీ కన్సెంట్ లేకుండా, లా లేకుండా ఎవరి హ్యాండ్స్లో అయినా ఉండగలదు. మనుషులు లాస్ట్ ఫ్రంటియర్ మ్యాప్ చేస్తున్నారు. మనం ఆ మ్యాప్తో ఏం చేస్తామో అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈ టెక్నాలజీ మీకు హోప్ కలిగిస్తుందా లేదా కన్సర్న్ కలిగిస్తుందా? కమెంట్స్లో చెప్పండి.